వనపర్తి జిల్లా కేంద్రంలో బీసీ సర్పంచులను రాజకీయంగా ఎవరైనా ఇబ్బందులు పెడితే సహించేది లేదు. బీసీల రాజకీయ ఎదుగుదల కోసం అందరూ ఐక్యంగా పోరాడాలి. రాజ్యసభ సభ్యుడు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య శనివారం బీసీ సర్పంచ్, ఉప సర్పంచ్ల సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య ముఖ్యాతిథిగా పాల్గొన్నారు. ధారాసింగ్ రాష్ట్ర నాయకులు, అరవింద్ స్వామి జిల్లా అధ్యక్షులు, ముకుంద నాయుడు, పానగల్ మండల అధ్యక్షుడు సురేష్ తదితరులు పాల్గొన్నారు. జిల్లా నాయకులు ఉన్నారు. సైడ్ జరుగు, రెడీ సైడ్ జరగమని ఉన్నాను సార్. అరవింద్ అందరు రెడీ పట్టుకుంటూ ఉన్నాడు సార్. 1 సెకండ్ రెడీ సార్. సార్ ఒక్కసారి సార్ అన్నా గెలవండి సార్. హలో రెడీ 1 సెకండ్ రెడీ సార్. రెడీ బ్యాక్ చేతులు బ్యాక్ పెట్టుకోండి. రెడీ ఓకే రెడీ అన్నా దగ్గరకుండానా 1 సెకండ్ సార్. ఓకే సార్ రెడీ. అమ్మా ఎవడమ్మా రెడీ సార్. సార్ 1 సెకండ్ సార్. రెడీ సార్. సార్ 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 1 సెకండ్ సార్. రెడీ సార్. సార్ సార్ 1 సెకండ్ సార్. ఓకే జరగనా. నెక్స్ట్ వేరే వాళ్ళు రెడీ. రెడీ సార్. రెడీ సార్. సార్ 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 రెడీ అన్నా మెల్లగా రెడీ చెయ్యి అరవింద్ సార్. సార్ సార్ 1 సెకండ్ సార్. సార్ ఓకే సార్. రెడీ సార్ 1 సెకండ్ సార్. రెడీ సార్. సార్ సార్ హలో బాస్ మీరు కొంచెం సైడ్ బాస్ అందరూ సైడ్కి వెళ్ళాలి. రెడీ సార్ 1 సెకండ్ సార్. సార్ 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 ఓకే రెడీ సార్. సార్ 1 సెకండ్ సార్. సార్ అరవింద్ చూడు సార్ 1 సెకండ్ సార్. అరవింద్ సరే రెడీ సార్. నెక్స్ట్ వేరే పేరు చదవండి సార్. రెడీ రెడీ సార్. రెడీ రెడీ సార్. సార్ 1 సెకండ్. ఓకే చేసాం మరొకటి చేసాం సార్. 1 సెకండ్ సార్. ఓకే సార్. కాజా 1 సెకండ్. రెడీ అరవింద్. ఓకే సార్. యాక్టివ్ సార్. యాక్టివ్ ఉండు సార్. 1 సెకండ్ సార్. రెడీ రెడీ ఓకే నెక్స్ట్ సార్. రెడీ రెడీ ఉన్నాం రెడీ ఉన్నా సార్. రెడీ అన్నా 1 సెకండ్ అన్నా. ఓకే రెడీ అన్నా. ఇంకోసారి రెడీ చూడమ్మా ఉండండి. రెడీ 1 సెకండ్. ఓకే సార్. సార్ ఉన్నాడు సార్. దగ్గరకున్నాండి సార్. అందుకున్నాండి. రెడీ సార్ 1 సెకండ్ సార్. సార్ 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 ఓకే కొంచెం కొంచెం మెల్ల నిదానం కొంచెం. రెడీ అన్నా
నెక్స్ట్ దొరబాబు. రెడీ 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 చూడప్పా రెడీ అన్నా పుల్ల చంద్రనాయుడు గారు ఉన్నారా లేదన్నా? అన్నా ఓకే రెడీ అన్నా 1 సెకండ్ అన్నా ఓకే పండుగల రాజు. రెడీ కాయ ఒకసారి చూడు పండుగల రాజు గారు నెక్స్ట్. కూర్చోవాలి అన్న, అందరూ కూర్చోవాలి. అమ్మా ఇది వెంకటేష్ అన్నారావు గారు, వెంకటేష్ అన్నారావు, సార్ వెంకటేష్ గారు ఇక్కడ మీద వాళ్ళకు ప్లీజ్ దయచేసి ఎక్కించండి. ఎంకరేజ్ చేయాలి అన్న, ఎంకరేజ్ చేయాలి. అరవింద్ ఓకే రెడీ అన్న ఉన్నారా? రెడీ సార్ అన్నా ఒకసారి చూడాలి అన్నా ప్లీజ్ దీనిలో ఎవరు రావద్దు, దీనిలో ఎవరు రావద్దు. రెడీ సార్ సార్ ఉండండి రెడీ 1 సెకండ్ రెడీ సార్ 1 సెకండ్ సార్ ఓకే టైగర్ ఆర్ కృష్ణ గారి నాయకత్వం, టైగర్ ఆర్ కృష్ణ గారి నాయకత్వం, టైగర్ ఆర్ కృష్ణ గారి నాయకత్వం. బీసీల ఐక్యత సాధిస్తాం 50% రిజర్వేషన్లు, సాధిస్తాం 50% రిజర్వేషన్లు, సాధిస్తాం చట్టసభలో 50%. పార్లమెంట్ లో బీసీ బిల్లు పెట్టి చట్టసభల్లో బీసీలకు 50% రిజర్వేషన్ పెట్టాలని, అందుకోసం బీసీలందరూ ఐక్యమత్యంగా పోరాటం చేయాలని చెప్పి ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బీసీ వర్గానికి చెందినవారు. ఆయన యోగి నిజాయితీ కలిగిన నిస్వార్థమైన పరిపాలనను అందిస్తున్నాడు. దేశానికే కాదు ప్రపంచానికే ఓ గొప్ప మహానుభావుడుగా గుర్తింపు పొందారు. ఆయన హయాంలోనే మనం పోరాడితే మనకు వాటా లభిస్తుంది. 78 ఏళ్ళు బీసీలకు అన్యాయం చేశారు, జనాభా లెక్కలు చేశారు, చేయలేదు. రాజ్యాంగబద్ధమైన కమిషన్ను నరేంద్ర మోడీ ఏర్పాటు చేశారు. కులాల వారు లెక్కలు చేయడానికి ఒప్పుకున్నారు. ఇక మిగిలింది జనాభా లెక్కలు రాని దడివే తప్పనిసరి ఎవరి వాటా వాళ్ళకి ఇవ్వడానికి నరేంద్ర మోడీ తప్పనిసరి సిద్ధపడతాడు. మనం పోరాడకపోతే రాదు. ఇది ఒక చరిత్రలో సంధికాలం. బ్రిటిష్ వాళ్ళతో పోరాడే విధంగా అయితే మనమందరం స్వతంత్రం తెచ్చుకున్నాము. ఈరోజు మన వాటా కోసం జరిగే పోరాటంలో ఇది ఒక సంధికాలం. ఈ సంధికాలంలో మనవాడు ప్రధానమంత్రి ఉన్నాడు కాబట్టి తప్పనిసరిగా పెద్ద ఎత్తున పోరాటాలకు సిద్ధం కావాలని కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలి. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ ఉద్యోగులకు ఉన్నట్టు బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లో రిజర్వేషన్లు కల్పించాలి. మన తెలుగు రాష్ట్రాలు ఉన్నట్టు ఫీజు రియంబర్స్మెంట్ పథకం, హాస్టళ్ళు, గురుకులాల పాఠశాలల ఏర్పాటు దేశవ్యాప్తంగా జరపాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా బీసీలపై ఉన్న క్రిమిలేయర్ విధానం ఎత్తేయాలి. ఎందుకు క్రిమిలేయర్కు రిజర్వేషన్ల సిద్ధాంతానికి వ్యతిరేకం, విరుద్ధమైన అంశం. క్రిమిలేయరు రిజర్వేషన్లు పెట్టింది పేదరికం నిర్మూలన కోసం కాదు, పేద కులాలకు అధికారంలో వాటా ఇచ్చి ఈ కులాల గౌరవం పెంచడానికి. రిజర్వేషన్లకు 2 మూల సూత్రాలు. ఒకటి, ప్రజాస్వామ్యంలో ప్రతి కులానికి వారి జనాభా ప్రకారం వాటా ఇవ్వడం ఒక అంశం. రెండవ అంశం, పేద కులాలకి సమాజంలో సామాజిక వివక్షత, చిన్న కులాల పట్ల చిన్న చూపు ఇవి ఉన్నాయి. ఇది వెళ్ళిపోవాలంటే చిన్న చూపు పోవాలి, సామాజిక వివక్షత పోవాలంటే ఈ కులాలకు చదువు అధికారంలో వాటా ఇస్తే, ఎప్పుడైతే ఈ పేద కులాలకు అధికారంలో వాటా ఇస్తారో అప్పుడే కులాల గౌరవం సమాజంలో పెరుగుతుంది. ఒక కలెక్టర్ అయిన ఒక దళితుడిని కానీ, ఒక గొల్ల కులమైన కానీ, ఒక రజకుడిని కానీ కులం పెట్టేవాడని విడుస్తారా, తీసి లోపడేస్తారు. కలెక్టర్ కానీ పెద్ద కులాల కంటే కూడా ఎక్కువ గౌరవం వస్తుంది. కాబట్టి కులాల సామాజిక గౌరవం పెంచడానికి రిజర్వేషన్ పెట్టారు. పేదరిక నిర్మూలన పథకం కాదు రిజర్వేషన్లు పేదరికం నిర్మూలన పథకం కాదు, ఆర్థిక అభివృద్ధి పథకం కాదు. ఆర్థిక అభివృద్ధి కోసం ఎకనామికల్ స్కీమ్స్ పెట్టు, లోన్లు పేదోళ్లకు, దానికి వేరే పారామీటర్. కానీ ఈ పేద కులాలకు అధికారంలో వాటా, సామాజిక వ్యవస్థ తొలగించడానికి ఏర్పాటు చేసిన రిజర్వేషన్లకు క్రిమిలేయర్ను రూట్అవుట్ చేసి తొలగించాలి. ఇది బీసీ వ్యతిరేకతతో పెట్టండి. ఒక బీసీలకు ఎందుకు పెడతావు? అనేక 7 వర్గాలకు రిజర్వేషన్లు ఉన్నాయి. మహిళలకు,
ఎస్సీలకు, ఎస్టీలకు, ఎన్సీసీకి, డిజేబుల్డ్కి రిజర్వేషన్లు ఉన్నాయి. అక్కడ ఏ వర్గానికి కూడా క్రిమిలేయర్ లేదు. కేవలం బీసీలకే క్రిమిలేయర్ పెట్టారు. బీసీలను ఉద్దేశపూర్వకంగా అణచివేసే కార్యక్రమం చేపడుతున్నారు. అందుకే ఇది మార్చాలి. అదేవిధంగా రాష్ట్రంలో పంచాయతీరాజ్ ఎన్నికలకు 42% పెట్టి ముందుకు తీసుకుపోతామని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించింది. దాన్ని సర్పంచులకు, మున్సిపాలిటీలకు 42 అమలు చేయకుండా పెట్టారు. కానీ బీసీలు తిరగబడి 61% పదవులు దక్కించుకున్నారు. ఇప్పుడు ఎంపీటీసీ, జడ్పీటీసీలు పార్టీ ప్రతిపాదికన జరుగుతాయి. కాబట్టి వీటికి ఖచ్చితంగా చట్టబద్ధంగా 42% ఇవ్వాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతున్నాం. లేని పక్షంలో రాష్ట్రంలో యుద్ధమే జరుగుతుంది, రణరంగమే జరుగుతుంది అని చెప్పి తెలుస్తున్నా. కోర్టుల కేసు పెండింగ్ ఎందుకు పెడతారు? కోర్టులో ఈ కేసు పెండింగ్ పెట్టడం ఉద్దేశం ఏంటి? దాన్ని బెంచ్ మీద తెచ్చి బెంచ్ ఫామ్ చేసి కొట్లాడదాం, హైకోర్టులో కొట్లాడదాం, సుప్రీంకోర్టులో కొట్లాడదాం. ఈసారి కేసు ఖచ్చితంగా బీసీల పక్షాన గెలుస్తుంది. ఎట్లా గెలవదో చూస్తాం. ఎందుకంటే ఇది మహారాష్ట్ర కాదు, మధ్యప్రదేశ్ కాదు, ఉత్తరప్రదేశ్ కాదు, చేతులు ముడుచుకొని కూర్చోం. కర్ణాటక కాదు, అక్కడ బీసీ రిజర్వేషన్ కొట్టేస్తే వాళ్ళు దుప్పటి కప్పుకొని తిని అనుకున్నారు తాగి. తెలంగాణ బిడ్డలు, పోరు బిడ్డలు. ఇక్కడ బీసీలకు వ్యతిరేకం జరిగితే అజ్ఞాయం అందుతారు. దేశానికే ఈ ఉద్యమం ఆదర్శం కావాలి. న్యాయం మా వైపు ఉన్నది. 42% రిజర్వేషన్లకు చట్టబద్ధమైంది, న్యాయబద్ధత, రాజ్యాంగబద్ధత అన్ని కోణాలలో అది కేసు గెలుస్తుంది. రాజ్యాంగంలోని 343(d)(6) ప్రకారం 42% రిజర్వేషన్ ఇచ్చారు. అసెంబ్లీలో చట్టం పాస్ చేశారు. కులగణన చేసి న్యాయపరమైన అవరోధాలు తొలగించారు. సుప్రీంకోర్టు చెప్పింది జనాభా లెక్క నుంచే పెంచుకోవచ్చారు. మరి ఎట్లా కొట్టేస్తారు చూస్తాం. తమాషా కోర్టు బీసీలంటే అందరికి చిన్న చూపు, తమాషా అయిపోయింది. ఒక్కొక్క నొక్కిపిస్తాం. తెలంగాణ ప్రజలు దేశానికి చూపుతారు. కాబట్టి మొన్న కేసు స్టే చేసారు, బంద్ జరిపారు. నిజంగా రేపు బీసీ న్యాయం జరగడానికి రైలు రూపం చేస్తాం, బంధువులు జరుపుతాం. ఎంతకైనా తెగించి పోరాడి బీసీలకు న్యాయం, ఇదే న్యాయస్థానాలు బీసీలకు న్యాయం చేస్తాయని ఆశిస్తున్నాం. వాళ్ళకి సరైన రీతిలో గుర్తింపు తెచ్చేటట్టుగా ఈ పోరాటం ఉంటుంది. 42% వచ్చే వరకు కూడా అందరూ పోరాడాలి. ప్రభుత్వ ఒత్తిళ్లకు, ప్రలోభాలకు భయపడద్దు. ప్రభుత్వం అనేక రకాల కపట నాటకాలు ఆడుతుంది. ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదు. బీసీ సంఘాలను విభేదించాలి, భయపెట్టాలి, ప్రలోభ పెట్టాలి, డబ్బులు ఇవ్వాలి, ఏదో ఒకటి చేసి లొంగ తీసుకోవాలనే కుట్రలు చాలా జరుగుతున్నాయి. ఇవే కుట్రలు ఫలించవు. ఖచ్చితంగా 42 సాధించి తీరుతాం. ఈ టైం పోతే మళ్ళొక టైం రానే రాదు. కాబట్టి బీసీలందరూ అప్రమత్తంగా ఉండి ముందు జరిగే ఉద్యమాల కోసం తెగించి పోరాడాలని నేను పిలిపిస్తున్నా. అదేవిధంగా ప్రభుత్వం బీసీలకు స్కాలర్షిప్ల విషయం లోపల, ఫీజుల బకాయిల విషయం లోపల బీసీలు చదువుకుంటే ఓరోడైపోతారు. ముఖ్యమంత్రులు మీరే, మంత్రులు మీరే, వ్యవస్థ అంతా మీదే, కాంట్రాక్టు మీదే, సంపద మీదే. అరే మా పిల్లలు చదువుకుంటే కూడా మీరు ఓర్వరా? ఇంత అన్యాయమా? అందుకే 3 ఏళ్ల నుంచి ఫీజుల బకాయిలు 8,000 కోట్లు ఇవ్వకుండా అన్యాయం చేస్తున్నారు. ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేస్తున్నా, 8,000 కోట్ల ఫీజుల బకాయిలు వెంటనే చెల్లించాలి. చెల్లించే వరకు ఉద్యమాలు చేస్తామని చెప్పి ప్రభుత్వాన్ని తెలుస్తున్నా. ఇది ఎవరు జాయిర్ కాదు, ఆస్తి కాదు. అరే అన్నిటికీ కాంట్రాక్టర్లకు 1,000 కోట్లకు బడ్జెట్ ఉంటుంది. ఇంకా పెద్ద పెద్ద మంత్రులు చేసిన కాంట్రాక్టర్లకు బడ్జెట్ ఇస్తారు, పెద్ద కాంట్రాక్టర్లకు బడ్జెట్ ఇస్తారు. అన్నిటికీ బడ్జెట్ ఉంటుంది. మా పిల్లల స్కాలర్షిప్, తినే తిండికి, ఫీజులకు బడ్జెట్ ఉండదా? ఇంత అన్యాయమా? బీసీ లాంటి ఇంత చిన్న చూప? కాబట్టి ఖచ్చితంగా ఫీజుల బకాయిలు చెల్లించే వరకు రాష్ట్రాన్ని అగ్గి మండిస్తామని హెచ్చరిస్తారు.